ఇవాళ అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లనున్నారు ఆర్టీసీ కార్మికులు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, యూనియన్లను అనుమతించాలన్న డిమాండ్తో సమ్మెకు దిగుతున్నామని ప్రకటించారు ఆర్టీసీ జేఏసీ నాయకులు. లేబర్ కమిషనర్తో జరిపిన చర్చలు విఫలం కావడం, ఈ రెండు ప్రధాన డిమాండ్లు మినహా మిగతా సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పొన్నం స్పష్టం చేశారు. అయినప్పటికీ రేపటి ఫస్ట్ షిఫ్ట్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని తెలిపారు జేఏసీ సంఘాలు. మరోవైపు రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థపై జేఏసీ సమ్మె ప్రభావం పడకుండా ఉండేందుకు కార్మికులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు పొన్నం. ఇవాళ మరోసారి ఆర్టీసీ జేఏసీతో మంత్రి పొన్నం చర్చించే అవకాశం ఉంది. త్వరలోనే వారికి వేతన సవరణపై ప్రకటన చేసేందుకు ఆర్టీసీ సిద్ధమవుతుంది. యూనియన్లలోని కొన్ని సంఘాలు ఇప్పటివరకు సమ్మెపై స్పష్టత ఇవ్వకపోవడంతో అలాంటి సంఘాలను కూడగట్టి సమ్మెకు కార్మికులను దూరంగా ఉంచేలా చూస్తుంది సర్కార్. ఇవాళ అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లనున్నారు ఆర్టీసీ కార్మికులు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, యూనియన్లను అనుమతించాలన్న డిమాండ్తో సమ్మెకు దిగుతున్నామని ప్రకటించారు ఆర్టీసీ జేఏసీ నాయకులు. లేబర్ కమిషనర్తో జరిపిన చర్చలు విఫలం కావడం, ఈ రెండు ప్రధాన డిమాండ్లు మినహా మిగతా సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పొన్నం స్పష్టం చేశారు. అయినప్పటికీ రేపటి ఫస్ట్ షిఫ్ట్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని తెలిపాయి జేఏసీ సంఘాలు. మరోవైపు రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థపై జేఏసీ సమ్మె ప్రభావం పడకుండా ఉండేందుకు కార్మికులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు పొన్నం. ఇవాళ మరోసారి ఆర్టీసీ జేఏసీతో మంత్రి పొన్నం చర్చించే అవకాశం ఉంది. త్వరలోనే వారికి వేతన సవరణపై ప్రకటన చేసేందుకు ఆర్టీసీ సిద్ధమవుతుంది. యూనియన్లలోని కొన్ని సంఘాలు ఇప్పటివరకు సమ్మెపై స్పష్టత ఇవ్వకపోవడంతో అలాంటి సంఘాలను కూడగట్టి సమ్మెకు కార్మికులను దూరంగా ఉంచేలా చూస్తుంది సర్కార్. మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, ఆర్టీసీ సమ్మెపై అప్డేట్స్ ఏంటి? ఈ నెల 13న ప్రకటించారు. రేపు అంటే ఈరోజు అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను స్ట్రైక్కు దిగుతున్నట్టు కూడా ప్రకటించారు. అయితే ముఖ్యంగా ఇటు ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఒకటే చెప్తుంది, ఆర్టీసీకి సంబంధించిన సమస్యలను తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం మొదటి నుంచి కూడా భరోసా ఇస్తున్న సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు కోరుతున్నది ప్రభుత్వంలో తమని విలీనం చేయాలి, దాంతోపాటు ఇటు కార్మిక సంఘాల ఏర్పాటుకు అనుమతించాలని కూడా కోరుతుంది. గత ప్రభుత్వంలో ఇటు కార్మిక సంఘాలను ఎత్తివేస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు ఇటు ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన విలీన ప్రక్రియను కూడా మధ్యలో వదిలేసిన సిచ్యువేషన్స్ మనం చూసాము. అయితే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను పునరావృతం కాకుండా తమను ఇటు గతంలో ఉన్న సిసిఎస్ బకాయిలు కావచ్చు, దాంతోపాటు పిఆర్సీ లాంటి పెండింగ్ బిల్స్ పైన కాంగ్రెస్ ప్రభుత్వము హామీలను నెరవేర్చాలంటూ కూడా ఆర్టీసీ జేఏసీ మొదటి నుంచి కూడా కోరుతోంది. అయితే దీనిపైన ఇటు ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. ఇప్పటికే పలుమార్లు కూడా పొన్నం ప్రభాకర్ కార్మికులకు ఒకటే చెప్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఆర్టీసీ సమస్యలు ప్రధాన రెండు డిమాండ్ల పైన ప్రభుత్వం సానుకూలంగా ఉంది. విలీన ప్రక్రియ, దాంతోపాటు ఆర్టీసీ కార్మికుల యూనియన్లకు సంబంధించి దానిపైన ప్రభుత్వం చర్చించి ఒక నిర్ణయానికి వస్తుందని కూడా మొదటి నుంచి చెప్తున్నారు. సమ్మెకు వెళ్ళొద్దు అంటూ కూడా ప్రతిసారి చెప్తూ వస్తున్నారు. అయినా కూడా ఇటు లేబర్ కమిషనర్ తోటి గత వారం చర్చలు నిర్వహించిన ఆర్టీసీ జేఏసీ తమ డిమాండ్ల పైన స్పష్టమైన వైఖరిని ప్రభుత్వం ప్రకటించాలంటూ కూడా సమ్మెకు నోటీస్ ఇచ్చింది. ఈ నెల 22 అంటే రేపు ఈరోజు అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులను అర్ధరాత్రి నుంచి బంద్ చేస్తూ సమ్మెకు దిగాలని కూడా ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు. దాంతోపాటు ఇటు ముఖ్యంగా బీఆర్ఎస్ ఈ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా కూడా బీఆర్ఎస్ అనుబంధ కార్మికులు, దాంతోపాటు రిటైర్డ్ ఎంప్లాయీస్ కార్మికులని ఇటు ప్రలోభపరుస్తూ కార్మికులను సమ్మెకు దిగేందుకు ప్రయత్నాలు చేస్తుందని కూడా ఇటు మండిపడుతున్నారు. కానీ ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా 9,000 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. దాంట్లో ముఖ్యంగా 2,500 అద్దె బస్సులు ఉండగా మరొక 1000 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. అయితే ఒకవేళ సమ్మెకు వెళ్తే ఇటు ఏ విధంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ బస్సులను సమన్వయం చేస్తూ అందించాలని ఇటు మరోపక్క ప్రభుత్వం కూడా చర్చలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం బస్ భవన్లో ఇటు అద్దె బస్సుల యాజమాన్యాలతోటి ఇటు ఆర్టీసీ ఎండీ కూడా ఉన్నతాధికారులతోటి చర్చలు నిర్వహిస్తున్నారు. అయితే ముఖ్యంగా ప్రభుత్వం అయితే ఆర్టీసీ కార్మికులకు భరోసా ఇస్తూ తమ సమస్యలు ముఖ్యంగా పెండింగ్లో ఉన్న డిఎల్ కావచ్చు, సిసిఎస్ బకాయిల వంటివి కూడా మేము త్వరలోనే దీనిపైన చర్చించే ఒక నిర్ణయానికి వస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా ఇది ఆర్టీసీ ఎంప్లాయీస్ని ప్రభుత్వంలో విలీనం చేయాలంటే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి దానిపైన కూడా ప్రభుత్వం సానుకూలంగానే ఉంది. కానీ దానిపైన చర్చలు జరగాలి అని కూడా మొదటి నుండి చెప్తున్నారు. అయితే ఈరోజు మరోసారి పొన్నం ప్రభాకర్ ఇటు ఆర్టీసీ కార్మికుల జేఏసీతో కావచ్చు, ఉన్నతాధికారులతోటి చర్చించే అవకాశం ఉంది. దీనిపైన సాయంత్రానికల్లా ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.